డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. వాళ్ళు కూడా రావాలి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రూప్ ఫోటో దిగుదాం, ఆ తర్వాత ప్రోగ్రామ్ అరేంజ్. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. నేను ఇంకా ఇద్దరు కొద్దిగా ఏం చెప్తాను బీజేపీ అలానే జిల్లా కావాలి జిల్లా వ్యక్తులు. Warm welcome to our get together in the year of 2007 and 8. Very good morning to all. My name is Anita, section A, rule number 1. But teacher job. So in English ondiga. Telugu తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ మేము. ఫస్ట్ నేను వెంకటేశ్వర సార్ గురించి చెప్పాలి. ఆ సార్
అన్ని ప్రతి ఒక్కటి నాకు టెన్సెస్ అవి రాకపోతుండే. కానీ నేను ఎప్పుడు సెల్ఫ్ గవర్నింగ్ డే అప్పుడు ప్రైజ్ తీసుకోలేదు. నాకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, ఇష్టమైనప్పటికీ నేను ఇంగ్లీష్ ఊరిలోనా కమ్మనైన పలుకు అక్షరాల గెలుపు గెంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగులున్న సాక్ష్యము నిలువద్దు ఈ నేలనా. టైం వేస్ట్ చేయకండి. శ్రీకాంత్ అన్నట్టు సెల్ఫ్ ఇంట్రడక్షన్, నా పేరు, నేను సో అండ్ సో, ఇది పని చేస్తున్నా, అది చేస్తున్నా, ఇప్పుడు అట్లా చేస్తే బాగుంటుంది, మాకు కూడా తెలుస్తుంది. మీరు టైం వేస్ట్ చేసుకుంటే మాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది. చదువు అయితే అంత ఘనం అయితే ఏం రాదు. నేను ఇక్కడ ఉన్నాను అని అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి సురేందర్ సార్ దయ వల్లనే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. నాకు గేమ్స్ తప్ప వేరే ఆలోచనే లేదు. నేను అదే రూట్ లో వెళ్ళినా, అదే రూట్ లో. దాని తర్వాత రీసెంట్లీ కానిస్టేబుల్ ఒక 12 మందికి వచ్చింది. అందులో మన ఫ్రెండ్ నాగరాజు ఉన్నాడు, అశోక్ కానిస్టేబుల్ నా దగ్గరే ట్రైనింగ్ చేసిండు. చూడరు. ఓకే, నేను ఇక్కడ స్పోర్ట్స్ ఆడడానికి కారణం సురేందర్ సార్. నేను గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు నన్ను నా దగ్గర ఉన్న టాలెంట్ చూసి గుర్తించి ట్రైనింగ్ ఇచ్చారు సార్. తర్వాత నేను అదే రూట్ లో స్పోర్ట్స్ లో వచ్చాను. తర్వాత గ్రౌండ్ లోనే ఒక దగ్గర సురేందర్ సార్ హయాంలో ఒక 30 మెంబర్స్ వరకు స్పోర్ట్స్ అకాడమీలోకి వెళ్ళారు ఇండియా మొత్తం. దాని తర్వాత మేము దాన్ని దాసంగా ఉంటుంది. చిన్నప్పుడే పెరిగిన తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైంలో వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఫస్ట్ నోటిఫికేషన్ మళ్ళా 10th లో 1 మార్క్ తోటి అప్పటి నుంచి నాకు ఆ దరిద్రం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. 2012లో 34 మార్కులతో ఇంగ్లీష్ ఫెయిల్ అయినా. తర్వాత ఇంటర్ నుంచి అసలు ఫెయిల్ అవ్వడే లేదు అన్నట్టు పీజీ తాగుతున్నాడు. తర్వాత 2018 నోటిఫికేషన్ 201 మార్కు ఎస్ఐ కట్ ఆఫ్ అయింది. నాకు 200 వచ్చడం వల్ల అది మిస్ అయింది. మళ్ళా 2022లో లాస్ట్ నోటిఫికేషన్. అయితే 2018లో మా ఫాదర్ చనిపోవడం వల్ల దాని ప్రెజర్ ఎక్కువై ఎస్ఐ కోల్పోవడం జరిగింది. 2022లో మన మహబూబాబాద్ డిస్టిక్కి ఎక్కువ పోస్టులు లేకపోవడం, ఆ జోన్లో లేకపోవడం వల్ల 2022 కానిస్టేబుల్ వర్క్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ నోటిఫికేషన్కి దానికోసం 8th మాత్రమే చదివాను. ఆ 7th 8th కూడా నాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఇదే స్టేజ్ మీద నేను ఒక నాటకం కూడా వేసాను, ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయింది స్కూల్కి వచ్చిన తర్వాత. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అసలు కొరి వస్తానా లేదా అని చాలాసార్లు అనుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు రావడం అంటే అసలు చాలా ఇష్టం. సార్ వాళ్ళని చూసి నేను ఒక టీచర్ అవ్వాలని కష్టపడి చదువుకున్నా. నేను టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సార్ వాళ్ళని చూసి, మేడం వాళ్ళని చూసి నేను కూడా ఒక టీచర్ కావాలి అని కష్టపడి చదువుకున్నా. మా ఊళ్ళు పెళ్లి పాటలు పాడేదాన్ని. ఈ ప్రోగ్రామ్ అయిపోయేలో పాడతాను. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది అంతే సార్. మా ఫ్రెండ్స్ అందరు క్లోజే. నేను ఏ సెక్షన్ సార్, ఏ సెక్షన్ తక్కువ వచ్చింది. ఏ సెక్షన్ నుంచి కొంచెం వాళ్ళతోటే అటాచ్మెంట్ ఉండేది. నా పేరు అనంతుల ఉపేందర్, ఐగారిపల్లి గ్రామం. రోజు మేము స్కూల్కి వచ్చే విధానం ఎలా ఉండేదంటే నడుచుకుంటే వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో బస్ పాస్లు అనేవి ఉండకపోయేది, ప్లస్ మాకు సైకిల్ కూడా ఉండకపోయేది. ఎందుకంటే మాకు సరైన అమౌంట్ ఉండకపోయేది, అమ్మ వాళ్ళు కూడా డబ్బు లేకపోయేది. అయినా కానీ మేము నడుచుకుంటా స్కూల్కి వచ్చి చదువుకునే వాళ్ళం. నేను 9th క్లాస్ అయిపోయిన తర్వాతకి ఒక జనరల్ స్టోర్లో పనిచేయడానికి ఒక సంవత్సరానికి 10,000 రూపీస్కి మాత్రమే పనిచేశాను. అట్లా నేను 2 years పనిచేశాను. తర్వాత నాకు 3rd yearలో ఒకసారి నాకు విశ్వేశ్వరరావు సార్ గారు మొబైల్ స్టోర్లో పనిచేస్తుంటే కలిశారు. ప్లస్ నేను అదర్ షాప్లో కూడా వర్క్ చేస్తున్నాను సార్. ఇక్కడ వేదిక పడిన ఉపాధ్యాయులందరిలో మాకందరూ మా కష్టమైనవాడా, భువనాచారి, విద్య నేర్పినవాడా మల్లు జై. 7 ఎక్కం నా ఎక్కం ఉన్నది, 7 కట్ల 7 అంట. జై రామ రామ 7 2 14 జై రామ రామ. హరే రామ 7 3 21 జై రామ రామ. డిగ్రీ దాకా చేశాను. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను, కేర్ హాస్పిటల్లో. పైలట్ in Kottagudam. My village name is Ayagarpalli.
అందరూ తెలిసే ఉంటది. 9th అయిపోగానే నాకు మ్యారేజ్ అయింది. 10th లో మా అత్త వాళ్ళతో గొడవ పెట్టుకుని మరి నేను 10th కంప్లీట్ చేసిన. అక్కడే ఓపెన్ ఇంటర్ చేద్దాం అనుకుంటే మా వారు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగుతూనే ఉంది. నేను చదువుతాను, ఆయన వద్దని. నాకు స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్. మీకు తెలిసే ఉంటుంది సార్, బాగా చదవాలని నాకు బాగుండేది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల చదువు ప్రజెంట్ నేను ఇప్పుడు హౌస్ వైఫ్ని. డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరం కలుసుకున్నాం, ఫ్రెండ్స్ అందరం, ఉపాధ్యాయులతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ మళ్ళీ రాదు. అందరూ మాట్లాడండి, ఒక 2 ముక్కలు మాట్లాడండి నాలాగనే. అందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అసలు ఈ విషయం నాకు తెలియదు సార్. నేను సంక్రాంతికి ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వద్దామని అన్ని బట్టలకినే చదువుకుంటున్నా. అపర్ణ ఫోన్ చేసి చెప్పింది. నాకు చాలా మంచిగా అనిపించింది. అందరికి కలవచ్చని ఎంతో సంతోషంగా వచ్చిన. నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. అలంకరించిన పెద్దలు, మన ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ సార్, పీటి సార్ గారు, స్వామి సార్, ముత్తయ్య సార్, నాగేశ్వరరావు సార్, మోహన్ రావు సార్. పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు, గ్రూప్లో అన్నీ చెప్పుకున్నాం. టెన్త్ వరకు ఇంటర్ బాగా కష్టపడి చదివాను. ఎస్వి జూనియర్ కాలేజ్ పై లైన్ రెడ్ టీ షర్ట్. నేను వెజిటబుల్ బిజినెస్ చేస్తాను. సార్లు బాగా ట్రై చేసాను, ఏదో జాబ్లో పెడతాను, కానీ కుదరలేదు. అది అసలు సెట్ కాలేదు. తర్వాత ఏంటంటే తిరుమల మేడం పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే మేడం వాయిస్ అంత స్పీడ్ తీసుకుపోవాలి సార్, అవన్నీ చెప్పండి సార్ అని అడిగిన. నాకెట్ తెలుస్తారా, ఎక్కడో ఏం వస్తాయో నాకెట్ తెలుస్తారా అని చెప్పేది సార్. అంతే. ఇక నాకు 3 పిల్లలు, మీరు అందరు 2తో అయితే నేను ఒకరు ముగ్గురు ఉన్నారా? ఓకే. ఇక్కడే లోకల్లో నాకు ఈ 10th క్లాస్లో బ్యాచ్లో అంటే అసలు పక్కా చదువు రాపడి ఎవడు ఉంటే నేను ఒక్కనే ఉండే. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అనేటట్టు కిందేసి కూర్చునేట్టున్నా అలాగే. కానీ ఈరోజు 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా అంత అప్పలేదు. ఇక డిగ్రీకి వచ్చేసరికి నాకు మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మా మిసెస్ కోఆపరేషన్ చేస్తే డిగ్రీ కూడా పాస్ అయిన ఇందాక నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి టెంట్ హౌస్ నడిపించుకుంటున్నాం మా ఊళ్ళో నుంచి. మా నాన్నగారు రీసెంట్గా తడిపోతే అదే బిజినెస్ ఎట్లా వస్తుందో అదే నడిపించుకుంటున్నా. తర్వాత ఓపెన్ ఇంటర్ చేసి పాస్ అయినా. ఓన్లీ అగ్రికల్చర్ ఊళ్ళో లోపల బిజినెస్ చేసుకుంటా ఉంటాను. కత్తి భిక్ష పద. నాకు 2 పాపలు. నేను ప్రస్తుతానికి అంగన్వాడీలో డ్యూటీ చేస్తున్నా. టీచర్ దానికోసం ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్. నేను ఎవరో మీకు యాక్చువల్గా తెలియకపోవచ్చు. నేను సౌజన్య సిస్టర్ని. నేను లావణ్య నా పేరు. నేను ఓటీ టెక్నీషియన్గా చేస్తున్నాను 8 years నుంచి. నేను హైదరాబాద్లో చేస్తాను. దాదాపు ఇక్కడ నేను 4th క్లాస్ వరకే చదువుకున్నాను. నేను ఒకే క్లాస్ అని కాదు, సౌజతో ప్రతి క్లాస్లో కూర్చునేదాన్ని. ర్యాండమ్గా అందరికీ గుర్తుండకపోవచ్చు. నాకు సార్స్ కూడా ఇక్కడ పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు. మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదు, కానీ మీ అందరు చూడడం కోసం, మాట్లాడడం కోసం, మీ అందరితో కనెక్ట్ అవ్వడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఒక్కరు కూడా ఏం మాట్లాడట్లేదు. సారీ సార్, నేను ఇంత మాట్లాడుతున్నందుకు. నేను ఇక్కడ చదువుకుంది 9th క్లాస్ 10th క్లాస్ 2 మాత్రమే, 2 years. 8th నుంచి ఫస్ట్ నుంచి 8th క్లాస్ ఎక్కడ చదువుకున్నానో కూడా మర్చిపోయా. అంటే వరంగల్లో అని గుర్తులేదు. ఈ 2 సంవత్సరాలు ఎంత మెమొరీ అంటే ఇంకా 50 సంవత్సరాల మెమొరీ అలాగే ఉంటుంది. సో నేను ఇప్పుడు హైదరాబాద్లో ఎంఎన్సి బయోటెక్నాలజీ. ప్రజెంట్ నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాను. ఐఎమ్ కంప్లీటెడ్ ఇన్ పీజీ ఎంకామ్ 2013 to 15 బ్యాచ్, ఏవి కాలేజ్ దోమలగూడ, హైదరాబాద్. నేను బాసి పాసి లింగమల్లు నరేష్ మాదొక బ్యాచ్ లెక్క ఉండి, సారీ అందరి పేర్లు గుర్తులేవు నాకు. ఓకే, ఎంఆర్ఎస్ సార్కి ఒకటి ఇన్సెంట్ పొడిలో కూర్చునేటోళ్ళం. పాసి కాదర్ మాదొక విలేజ్ బ్యాచ్.
ఎవరైనా సార్ బాగా చెప్పేది సార్ మ్యాథ్స్, కానీ మాకు అర్థం కాకపోయేది. కాకపోతే మేము సార్ని బాగా డిస్టర్బ్ చేసేది. లచ్చిరామ్ సార్ అంటే మ్యాథ్స్ అంటే అందరూ బయట ఉండేటోళ్ళు కూడా లోపల పోయేటోళ్ళు. ఆ భయం ఇప్పటికి ఉంది. అయితే ఎంఆర్ఎల్ సార్ చెప్తుంటే పాస్ గారు బాగా డిస్టర్బ్ చేసి సార్కి ఇరిటేషన్ చెప్పించి బాగా కొట్టి రిలీఫ్ అవుతా. టెన్షన్ తీసుకోకండి మీరు, నేను కూడా టెన్షన్ తీసుకోను. ఫస్ట్ సార్లకు అందరికి నమస్కారాలు. నేను ఇక్కడికి 8th, 9th, 10th మాత్రమే చదివినా. చిన్నప్పటి నుంచి వేరే స్కూల్ చదివినా. ఇక్కడ మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పీటీ సార్ బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. తర్వాత మా లచ్చిరామ్ సార్ని చూస్తే మాకు మామూలు భయం కాకపోయి ఉండే. నేను ప్రజెంట్ అయితే పెట్రోల్ బంక్ మేనేజర్గా పనిచేస్తున్నా. నాకు 20,000 శాలరీ వస్తుంది, ఇంతే. ఏం మాట్లాడారు అర్థం కావట్లేదు. పేరు చెప్పడానికి కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇక్కడ లోకల్లో మీ సేవ నడిపిస్తానా, అదేవిధంగా లోకల్ రిపోర్టర్ని. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా పేరు కిరణ్, మాది బేదోల్. నా లైఫ్లో నేను మాత్రం ముత్తే సార్ని అసలు మర్చిపోను. మా లక్ష్మణ్ సార్ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మా సార్ రామన్ సార్ అని నా వేరే దేశం ఉంటారు సార్, యూఎస్లో. ఆ సార్ కింద నేను ఒక పిఏ చేస్తున్నా సార్. మా సార్ కింద 5,000 మంది డాక్టర్లు పనిచేస్తారు సార్. ఈ ఇండియాలో మా సార్కి వచ్చేసి నేను ఒక్కనే సార్ పిఏని. అందరికీ హాయ్ బాయ్ గర్ల్స్. నా పేరు లలిత, మాది కురివి. ఈడు వస్తే ఎందుకో బాగా అనిపిస్తుంది. సార్లందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు సరిత, నాకు 2 పిల్లలు. సార్ 2 పిల్లలు చూడడానికే నాకు చాలా కష్టంగా ఉంది. మీరు క్లాస్లో అంతమందికి ఓపిక చదువు చెప్పి అల్లరి చేసినా ఏం చేసినా ప్రేమతోటైనా కొట్టినైనా మంచి టీచర్స్ డే వచ్చినప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆగస్ట్ 15కి పిల్లల్ని తయారు చేస్తా. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా నాకు స్కూల్ గుర్తొస్తుంది. మా టీచర్స్ డే. నేను 10th అయిపోయిన తర్వాత హన్మకొండ వెళ్ళాను. హాస్టల్లో పోతాను అనేది మాకేంటంటే సెకండ్ పీరియడ్ వేమారెడ్డి సార్ ఉండే. ఎందుకంటే మేము ఆ పీరియడ్ని వచ్చేసి అటెండెన్స్ పీరియడ్స్గా తీసుకుండేది. మేము బి సెక్షన్ అందరం అటెండెన్స్, మెయిన్ అటెండెన్స్. ఎందుకంటే మాకు అటెండెన్స్ మీద ఉన్నంత శ్రద్ధ ఇక వేరే మీద ఉండకపోయేది. ఇంకొకటి ఏంటంటే మా అదృష్టం ఏంటంటే వేమారెడ్డి సార్ సెకండ్ పీరియడ్ పడడం మాకు చాలా అదృష్టమైంది. ఎందుకంటే మేము అటెండెన్స్ కనుక నీకు 6th పీరియడ్ 8 అట్లా తీసుకున్నారు అనుకో అయింది. అందుకే రాలేదు. అమౌంట్ కూడా అందరూ పాపం రాని వాళ్ళు కూడా పంపించారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అటెండ్ అయితే నేను ఇంటర్వ్యూ చేయలేకపోయే పరిస్థితిలో చిన్న ఇంట్లో ఇష్యూలు అయింది. మా చిన్నప్పటి మా నాన్న లేడు నాకు. నేను ఇక్కడే నేను పెరిగాను. అట్లా ఇట్లా చిన్న పనులు. 25,000 ఉండే అప్పుడు ఆ కాలేజీలో, ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో. అలానే అటెండెన్స్ ఇక్కడ ఇప్పుడు హాస్టల్లో ఎట్లుంటుందంటే మెస్ ఉంటుంది. మెస్ హాల్ ఉంటుంది. మన కొరిసారే ఆయన డైరెక్టర్, ఆయన తీసుకెళ్ళాడు. అప్పుడు నెలకి 800 ఇచ్చేటోడు చదువుకుంటున్నప్పుడు. సురేంద్ర సారు లోకల్ అయినా కూడా నాతో ఎప్పుడు మాట్లాడాడు. అంటే గుర్తుండకపోవచ్చు. ఇక ముత్తే సార్ గురించి చెప్తే మాత్రం నన్నైతే ముత్తే సార్ గుర్తుపట్టలేదు. నేనైతే 100% నీ ముత్తే సార్ అడుగుతూనే ఉంటా. పెడతారని నేను హై స్కూల్కి వచ్చిన. నేను 4:30కి ఇచ్చి పెడతాను ఈ బడేని. మేడం ఈవినింగ్ ఇక్కడ చేరేసిగా కూర్చోబెడతాడు. ఎందుకు పడలేదు ఈ స్కూల్లో అనిపించేది అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్లు కూడా అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి గురుగారు అందరికీ నమస్కారం. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. మీకు చిన్న మాట చెప్తాను. నేను ఉపన్యాసాలు ఇవ్వను, సందేశం వరకు ఇస్తాను. ఉపన్యాసాలు పోతే అది చాలా వేరేది. భారత్ సర్వత్ క్రీడా రక్షణ ప్రాణీమని కోరుతున్నాను. ఇప్పుడు మీకు పెద్దలయ్యారు, పిల్లలు చదివిస్తున్నారు. ఇంకో తరుణం వచ్చింది. చిన్నప్పుడు ఆడుకున్నారు, పెళ్ళిళ్ళు, బహుమానం ఎప్పుడు దొరకదు. మీలానే ఉంటాడు, మీలో మాట్లాడు, మీలో ఉంటాడు, మీలో కానీ అయినా కానీ ఆ చదువుకుని దొరకడం కష్టం. చదువుకుని ఎదుర్కోండి. లోపల మనం అందరం కూడా కలిసి మనసులో ఎక్కువని మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది.
ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో పనిచేశాను. అందరూ కూడా ఇప్పుడు కావగానే మన పండగ వాతావరణం అన్నట్టుగా సంక్రాంతి పోయింది. సంక్రాంతి లోపల మనం చుట్టాల దగ్గరికి పోయినో లేదో కానీ ఇప్పుడు మనందరం కూడా కలిసిమెలిసి చుట్టాల పండుగలాగా చుట్టాలు మన ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ విధంగా అనిపిస్తున్నది. చక్కటి వాతావరణంలో ఇటువంటి వేడుక జరిపినందుకు మీ అందరికీ కూడా శుభాశీస్సులు చెప్తున్నాను. సాయంత్రం కూడా చెప్పాడు తప్పనిసరి వస్తాగా చెప్తాను నేను. అంటే మొన్న దానికి మాత్రం కొంచెం గుర్తు లేకుండా నరేష్ వచ్చిన కానీ కొంచెం ఫీల్డ్కి వచ్చిండు, నెంబర్ ఫీల్డ్ ఇచ్చిండు, అందరికి కూడా తెలియజేస్తున్నాం. గ్రామ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించిన అందరికీ మీకు నమస్కారాలు. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న లచ్చరం హెడ్ మాస్టర్ గారు, బాలాజీ హెడ్ మాస్టర్ గారు, తోటి ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం. మీరు అమ్మా నాన్నను మంచిగా చూసుకోండి, తర్వాత మీ కుటుంబాన్ని చూసుకోండి. గురువులను పూజించాలి అనేటువంటి మీలో ఉన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ ఈ విధంగా చేశారు. అటువంటిది మీ యొక్క భవిష్యత్తులో కూడా మీ యొక్క కుటుంబాన్ని, మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. అదేవిధంగా రప్పటికప్పుడు పెంచండి. ఇప్పుడు బి సెక్షన్ అన్నారు, బి సెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరు రప్పటికప్పుడు కూడా వాళ్ళు ప్రయోజకులేరని మనకు చెప్పాడు. కానీ అందరినీ సమానంగా గౌరవించడం మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా మంచి అనేది సంతోషం. బడి అనుకో జ్ఞాపకం, అది పిల్లలకు ఉపాధ్యాయులకు అనుబంధం. ఈ అనుబంధాన్ని మీరు అభినందనలు ఆశీస్సులు తెలుపుతూ నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అంతగా మాట్లాడాలనిపించట్లేదు, కానీ మాట్లాడక తప్పదు. ఎందుకంటే ఒకటిగా కలవాలనుకున్న మా ఉపాధ్యాయ బృందాలను అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి, శుభాశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంను చూసి ఒక చిన్న కవిత చెప్తాను. సిరి జల్లు కురియంగా చిలిపిగా తడిసే హరివిల్లు అందములో అందము చూసి మురిపాలనన్నిటినీ మోమున దాచి లేత మనసు తేలియాడా, లేత మనసు తేలియాడ పదాలెన్నో పాడింది, కోకిల పాడింది కొమ్మ. ముందు మీ హృదయానంద వికాసం నందు ఏమాత్రం సరితూగలేమో అన్నట్లుగా ఉంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు, గమ్యాలు, అనుభవాలు, ఆత్మీయత, అనురాగాల్ని పంచే సమయాన్ని మీరు కల్పించుకోవడం ఎంతో ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను. ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి మిత్రులకు ధైర్యాన్ని ఇస్తూ సహకరిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు 4:30 లేచాను నేను ఈ ప్రోగ్రాం రావడానికి. ఎందుకంటే ప్రత్యేకంగా నా మిత్రులను కలవడం, నాకు శిష్యులు ఏ స్థాయిలోకి ఎదిగారనే ఉద్దేశాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాను. ఇప్పుడు ఇంతకుముందు రమేష్ చంద్ర రెడ్డి సార్ గురువర్యులు చెప్పినటువంటి అసలు ఆ విషయంలో ఉన్నటువంటి పూర్తి భావాన్ని నేను వివరిస్తాను. ఉపాధ్యాయుడు అనేవాడు చిత్తం ఫలం పుణ్యం తయో పాదాభివందనం అన్నారు భర్తృహరి గారు. అంటే తల్లిదండ్రులను పూజించడం ఎంత గొప్పతనమో మన యొక్క ఏ సెక్షన్ అని చెప్పారు, నేను 2 సెక్షన్లకు చెప్పాను. ఇది నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ మరిపేడ, ఇది సెకండ్ స్కూలు. ఈ పాఠశాల నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధిలో కూడా ఇక్కడ
ప్రజెంట్ అయినటువంటి ఉపాధ్యాయులే కాకుండా రిటైర్ అయినటువంటి ఇంకా టీచర్స్, నేను 2000 నుండి 2009 వరకు ఇక్కడ చేశాను. అన్నిటిలో కూడా ఒక సోదరులాగా, ఒక తల్లిదండ్రులాగా అన్నిటిలో కూడా నాకు ముఖ్యంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ఏర్పాటు చేసుకున్నప్పుడే ప్రధానంగా దాంట్లో చర్చనీయాంశాలు ఏంటంటే, ఆ రోజు చాలా ఆడుతూ పాడుతూ చదివినటువంటి 10వ తరగతిలో చదివినటువంటి విద్యార్థులు పాఠశాల విడిచిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఏం చదివారు, ఎవరి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని అనేక అంశాలు విద్యార్థుల మధ్య చర్చకు రావాలి. సమ్మేళనం 2007-8 మేము చేసుకుంటాను సార్ అని నరేష్ ఫోన్ చేసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. పూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనం అన్నట్టుకున్నది. మీరెంత మంది మేమంత మంది వచ్చాం. దాదాపు ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ మీకు బోధించిన వాళ్ళు ఇద్దరు తప్ప అందరం వచ్చినాం. అంటే మాకు మీ మీద, మాకు మా మీద ఎంత అభిమానం ఉంటేనో ఇక్కడికి వచ్చి ఉంటాం. మీరు కూడా 110 మంది 120 మంది ఉండొచ్చు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన అపేర్ అయినది. సో సగం మందే వచ్చినట్టున్నది. నా ఒక చిన్న సలహా ఏంటంటే, ఈ సభలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు, విద్యార్థులందరికీ దీవెనలు, నా టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు, ఇటువంటి ఆర్గనైజర్స్ అందరికీ నా యొక్క బ్లెస్సింగ్స్ చెప్తున్నా. నా పేరు చిన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థిని విషయం ఉంది. రాగానే మీలో నచ్చింది మమ్మల్ని అందరినీ గుర్తించి, సార్ బాగున్నారా సార్, నమస్కారం సార్, బాగున్నారా సార్ అనేది వర్డ్ చాలా సంతోషం. ఈ రోజులలో అది లేదు. ఎక్కడ కలిసినా కానీ సార్. వేదిక మీద ఉన్న నా మిత్ర బృందానికి, మా పెద్ద సార్కి, ప్రియమైన విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. వెరీ 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 థ్యాంక్స్ మీ అందరికీ. యాక్చువల్గా ఈ గ్యాంగ్ చాలా పెద్ద గ్యాంగ్ అనమాట ఈ స్కూల్లో. ఎందుకంటే వెంకటేశ్వర సార్ చెప్పారు కదా, అప్పుడే ఎంటర్ అయినాం అందరం జాబ్లో. నేను కూడా 2000 సంవత్సరంలో జాబ్ వచ్చింది. 2002లో ఇక్కడికి వచ్చాను. పర్ఫెక్ట్గా వస్తుందని దాని మీద బాగా నాకు ఒక గురువు ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మీరు వచ్చి రాగానే ఎవరో ఒకరు చూసి సార్ అంటే నాకు ఇష్టం అలా అన్నారు కదా. నాకు కూడా మా మ్యాథ్స్ సార్ 8th క్లాస్ వరకు ఏం రాని నాకు 9th నుండి మ్యాథ్స్ అంటే ఏంటో నేర్పించాడు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా